శ్రీ మహాగణేశాయ నమః. శ్రీ వాసుదేవాయ. శ్రీమద్ రామాయణము కిష్కింధకాండ 6వ సర్గ. సీతాపహరణ వృత్తాంతమును హనుమంతుని ద్వారా విని ఉంటిని. ఆ దేవి జాడను తెలుసుకొని ఆమెను తీసుకుని వచ్చి నీకు అప్పగించెదనని సుగ్రీవుడు శ్రీరామునికి మాట ఇచ్చుట. అతడు జానకీదేవి నగల మూటను తెచ్చి వారికి సమర్పించుట. ఆ నగలు సీతాదేవి అని తెలుసుకునే పిమ్మట శ్రీరాముడు రావణని సపరివారముగా చంపివేసిందని పలుకుట. మిగులు సంతోషంతో ఉన్న సుగ్రీవుడు రఘువంశజుడైన శ్రీరామునితో మరలా ఇట్లు నుడివెను. ఓ రామ, ఈ హనుమంతుడు ఎల్లప్పుడూ నాకు తోడుగా నుండువాడు, మంత్రులలో ముఖ్యుడు. మీరు ఈ వనమునకు వచ్చిన కారణమును ఇతడు ఇంతకుముందే నాతో చెప్పి ఉన్నాడు. జనకరాజు కుమార్తెయు నీ భార్యయు అగు సీతాదేవి తోడను నీ సోదరుడు లక్ష్మణుని తోడను కూడి నీవు వనవాసమును కొనసాగించుచుండగా ప్రజ్ఞాశాలురైన మీ అన్నదమ్ములు ఇరువురును సీతచెంత లేనప్పుడు అదును కొరకు వేచి ఉన్న రావణాసురుడు ఒంటరిగా ఉన్న జానకిని అపహరించుకుని పోసాగెను. అప్పుడు ఆమె ఏడ్చుచుండగా విషయమును గ్రహించిన జటాయువు అను గృధము అతనిని ఎదుర్కొనెను. దానిని ఆ రాక్షసుడు చంపివేశెను అని ఈ వాయుసుతుడు తెలిపి ఉండెను. ఓ రామ, భార్య యొక్క ఎడబాటు వలన కలిగిన దుఃఖము నుండి నీవు త్వరలోనే బయటపడగలవు. మధుకైటభ రాక్షసులు అపహరించిన వేదములను శ్రీహరి వలె నేను సీతాదేవిని తీసుకుని వచ్చేదను. శత్రువులను సంహరించుటలో దక్షుడైన ఓ రఘువీర, పాతాళమున కానీ ఆకాశమున కానీ మరి ఎక్కడున్ననో నీ భార్యను కొనివచ్చి నీకు అప్పగించెదను. ఓ రఘునందన, నా మాటలు ముమ్మాటికి నిజమని నమ్ముము. గొప్ప భుజబలశాలివైన ఓ రాఘవ, ఇంద్రాది దేవతలు కానీ అసురులు కానీ విషాహారమున వలె నీ భార్యను గ్రహింపజాలరు. విషాహారం ఎవరికి జీర్ణము కానట్లు సీతాదేవి ఎంతటి వారికి వశము కాదు. ఓ మహాబాహు, ఒకనాడు కురాత్ముడైన ఒక రాక్షసుడు ఒక స్త్రీని తీసుకుని పోవచుండగా నేను చూచితిని. నా ఊహ ప్రకారం ఆమె మిథిలా నగరపు రాజకుమారి అయిన సీతాదేవియే. ఇందులకు సందేహము లేదు. ఏలనన్న ఆమె జీరవోయిన కంఠముతో రామ రామ లక్ష్మణ లక్ష్మణ అని బిగ్గరగా ఏడ్చుచో ఇలులాడుచో మెలికలు తిరుగుచున్న ఆడు సర్పము వలె ఒప్పుచుండెను. కనుక ఆమెను తీసుకుని వచ్చి నీకు అప్పగించుతున్న శోకింపకము. అప్పుడు నేను నా 4 మంత్రులతో కూడి కొండపై నుంటిని. ఆమె నన్ను చూసి తన ఉత్తరీయమును నగలను ఇచ్చ జార విడిచినది. ఓ రామచంద్ర, నేను ఆ ఉత్తరీయమును ఆభరణములను తీసుకుని భద్రంగా ఉంచితిని. వాటిని ఇచ్చడికి తీసుకుని వచ్చేదను. వాటిని నీవు గుర్తింపము. అంతటా శ్రీరాముడు ప్రియవచనములను పలుకుచున్న సుగ్రీవునితో, మిత్రమా, ఇంకా ఆలస్యమెందులకు, వెంటనే వాటిని తీసుకుని రమ్ము అని పలికెను. శ్రీరాముడు ఇట్లు నొడవగా సుగ్రీవుడు ఇతరులకు చొరరాని ఒక కొండ గుహలోకి ప్రవేశించెను. రామునకు ప్రియమును చేకూర్చుటకై వెంటనే అతడు సీతాదేవి జారవిడిచిన నగల మూటను తీసుకుని వచ్చి వీటిని పరిశీలింపము అని పలికి వాటిని రామునకు చూపించెను. అప్పుడు ఆ రాఘవుడు పవిత్రములైన ఆభరణముల గల ఆ వస్త్రమును తీసుకొనెను. అంతటా ఆయన నేత్రములు అశ్రువులు క్రమ్ముకొనుటచే మంచుచే కప్పబడిన చంద్రుని వలె మసకబారెను. సీతపై గల గాఢాను రాగముతో కనుల్లో నీరు నిండగా రాముడు హా ప్రియా హా సీత అని విలపించుచో ధైర్యము సడలి నేలపై పడిపోయెను. అనేకమైన ఆ మేలి అలంకారములను రాముడు తన హృదయమునకు హద్దుకొని పొట్టలోని పాము రోషముతో బుసలు కొట్టినట్టు నిట్టూర్పులు విడిచెను. సంతధారగా కన్నీరు గాచుచున్న శ్రీరాముడు తన పక్కన దైన్యముతో నిలబడి ఉన్న సౌమిత్రిని చూసి విలపింపసాగెను. ఓ లక్ష్మణ, అపహరణకు గురి అయిన వైదేహి భూమిపై వదిలిన శరీరాభరణములను ఉత్తరీయమును చూడము. రావణునిచే తీసుకుని పోబడుచున్న జానకి వదిలిన ఈ నగలు పచ్చిక బయలునందు పడుటచే చెక్కు చెదరక ఉన్నవి. కనుక ఇవి ఆమె యొక్క ఆభరణములే అని విలపించెను. రాముడిట్లు పలుకగా లక్ష్మణుడు, అన్నా, ఈ కేయూరములను కుండలములను నేను ఎరుగను. కానీ నిత్యము మా వదినకు పాదాభివందనము చేయుచుండటం వలన ఈ కాలి అందులను మాత్రము ఆమెవే నేను గుర్తించుతున్నాను అని పలికెను. అంతటి రఘునందనుడు దీనుడై సుగ్రీవునితో ఇట్లనెను. ఓ సుగ్రీవ, నా ప్రాణములకు ప్రాణమైన సీతాదేవిని దుర్మార్గుడు నా రాక్షసుడు అపహరించుకుని పోవటను నీవు చూసితివి. అది సరే, ఆమెను తీసుకుని అతడు ఏ దిశగా సాగిపోయినో తెలుపుము. ఇంతకును ఆ రాక్షసుడు ఎక్కడ ఉండవచ్చును? నాకు ఇంత దుఃఖమునకు తెచ్చిపెట్టిన ఆ క్రూరాత్మనికి వానికి తోడుగా రాక్షసులను అందరిని చంపివేసెదను. ఆ దుష్టుడు సీతాదేవిని అపహరించి నా తీవ్రమైన కోపమునకు కారకుడయ్యను. ఆ విధముగా అతడు తన జీవితము అంతమొకటకు మృత్యుద్వారమును తానే తెరిచెను. ఓ కపీశ్వర, ఆ నిశాచరుడు నన్ను వంచించి నాకు అత్యంత ప్రేమపాత్రురాలైన సీతాదేవిని వనము నుండి అపహరించుకుని పోయిను. వాడెవడో తెలుపుము. ఆ శత్రువుని ఇప్పుడే మృత్యుముఖమునకు చేర్చెదను.
వాల్మీకి మహర్షి విరచితమే ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణ మందలి కిష్కింధకాండ నందు 6వ సర్గ సంపూర్ణము. ధన్యవాదములు. జై శ్రీరామ్.